నన్ను ఈ రౌండ్ టేబుల్ డిస్కషన్కి పిలిచినటువంటి పెద్దలు దిలీప్ గారికి, అట్లానే ఇచ్చేసినటువంటి పెద్దలు అందరూ కూడా నమస్కారాలు. నాకు మీ అందరితోటి అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. నేను అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను. మేడం మీరు కూడా మమ్మల్ని తిట్టినందుకు తిట్టి మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నారు. మీరు చెప్పాల్సింది కూడా మీకు అంటే ఏంది అంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ పనిగట్టుకొని హైడ్రా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి బహుశా ఇది కూడా ఒక మంచి వేదిక అవుతుందని చెప్పి నేను భావించి దిలీప్ గారు పిలవంగానే వెంటనే తప్పకుండా అంటే నేను ఈ రౌండ్ టేబుల్ డిస్కషన్కి 2016లో రమ్య అని ఒక చిన్నారి చట్నీస్ దగ్గర పంజగుట్ట దగ్గర అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక రౌండ్ టేబుల్ డిస్కషన్ పెట్టారు. అప్పుడు మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు పెట్టారు. అప్పుడు ఇట్లనే చాలా వివిధ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ వచ్చారు. నేను అప్పుడు డీసీపీ ట్రాఫిక్ ఉన్నాను. వెళ్ళి అక్కడ జరిగినటువంటి అంశాన్ని అన్ని కోణాల్లో కూడా అక్కడ దాని మీద డిస్కషన్ జరిగి ఒక మంచి పరిష్కారం లేకపోతే ఆలోచన విధానం డెవలప్ కావాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఈరోజు కూడా ఇక్కడ ఒక రాజకీయ పార్టీ వీళ్ళు ఆర్ఎల్డి వారు ఒక పెడుతున్నా కానీ కూడా ఏ పార్టీ పెట్టినా ఎవరు పెట్టినా ఏ క్లబ్ పెట్టినా ఎవరు చేసినా కానీ కూడా వెళ్ళి దీని గురించి ఉన్నటువంటి ఏంటి హైడ్రా ఏంటి అసలు ఏం చేస్తుంది, దీని లక్ష్యాలు ఏంటి, ఇది పేదవాళ్ళ మీద పోతుందా, గొప్పవాళ్ళని కాపాడుతుందా, తెర వెనకాల డీప్ స్టేటు మధ్యలో ఉన్నటువంటి దీన్ని చేస్తుందా, ఎన్నిటి మీద కూడా మీకు ఒక బహుశా ఇట్లాంటి వేదిక ద్వారా ఒక నా వైపు నుంచి ఒక దీనికి ఒక క్లారిఫికేషన్ లేకపోతే దీని మీద చెప్పడానికి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది తప్పకుండా ఉండాలి. వోల్టైర్ అంటాడు, ఫ్రెంచ్ ఫిలాసఫర్ వోల్టైర్ ఏమంటాడంటే జడ్జ్ ఎ పర్సన్ ఆర్ ఎ సిస్టమ్ బై ఇట్స్ క్వశ్చన్స్ నాట్ బై ఇట్స్ ఆన్సర్స్ అంటాడు. ఒక వ్యవస్థని కానీ ఒక వ్యక్తిని కానీ నువ్వు అంచనా వేసే ముందు అతను వేసే ప్రశ్నలను బట్టి నువ్వు అంచనా వేయని అంటాడు. సో మన సమాజం మనకున్నటువంటి ఒక బలం ఏంటంటే మనం ప్రశ్నించే సమాజం అన్నమాట. ఎస్, డెఫినెట్గా ప్రశ్నించాలి. దానికి నేను అందుకోసం ప్రశ్నించే దానికన్నిటి కూడా మేము దానికి కావాల్సినటువంటి ఏంటి మేము ఆ ప్రశ్నించిన దాంట్లో మా ఒకవేళ లోటుపాట్లు జరుగుతుంటే కనుక దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకునే దాన్ని కూడా చేస్తాం. సో ఇప్పుడు మనం ఫండమెంటల్కి వెళ్దాం. అసలు తెలంగాణ ఆవిర్భావం 2014 రాష్ట్రంలో రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం నీళ్లు నిధులు నియామకాలు వీటితో పాటు ఒక బంగారు తెలంగాణ అంటే ఏంటి, దోపిడీకి గురి కాకుండా ఉండే తెలంగాణ కావాలని అనుకుంటాం, అంతే కదా. దోపిడీకి ఎవడంటే ఇష్టారాజ్యంగా ఒక అరాచక రాజ్యంగా కాకుండా ఉండేటటువంటి తెలంగాణ నుంచి కాపాడటానికి ఒక కొత్త తెలంగాణ ఆవిష్కారం వచ్చిన విధంగా మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా లాంటి ఒక సంస్థని ప్రభుత్వం తీసుకురావటం అనే దాన్ని కూడా మనం చూడాలి. అంటే నేను ఎలా చూడాలని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం అంత ఈజీగా ఇట్లాంటి సంస్థను తీసుకురాదు. ఫస్ట్ మనం తీసుకురాదు. మేము చేసిన యాక్షన్స్ అన్నీ ఇప్పటికీ దాదాపు మోర్ దెన్ 600 పైన ఆపరేషన్స్ చేసాం. 2400 దాదాపు 2400 దాకా ఎకరాలు చెరువుల భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ తీసుకొచ్చాం. దాదాపు 1,10,000 కోట్ల పైన భూముల్ని వెనక్కి తీసుకొచ్చాం. ఇదంతా రాష్ట్రం ఎవరి సంపద? ఇది మనందరి సంపద, ప్రజల సంపద, ఇది సమాజ సంపద అన్నమాట. దిస్ ఇస్ ద పబ్లిక్ ప్రాపర్టీ అండ్ కమ్యూనిటీ అసెట్. సో దీన్ని తీసుకొచ్చే క్రమంలో ఎవరి నుంచి తీసుకొచ్చాం? ఇందాక అంటున్నారు క్యాస్ట్, మన ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ ఆర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్ మీరు యాక్ట్ చేయాలి 100%. దీంట్లో తీసుకొచ్చిందంతా కూడా చూస్తే కనుక దాదాపు 80-90%, 80 to 85% దాకా చూస్తే కనుక ఇట్ ఈస్ ఫ్రమ్ ద అగ్రకులాల నుంచే ఉన్నాయన్నమాట. అగ్రకులాల నుంచే తీసుకొచ్చిన దాంట్లో కూడా అందరూ కాదు, మళ్ళీ దాంట్లో అందరూ నేను అన్నారు కొంతమంది ఎవరైతే కనుక ఇటువంటి ఆలోచన ధోరణి ఉన్నారో, అంటే ఎటువంటి ఆలోచన ధోరణి ఉన్నారు, ఇది చెరువులను చెరబడదాం, ప్రభుత్వ ఆస్తులను చెరబడదాం, పార్కుల్ని చెరబడదాం. ఇందాక వచ్చారు ఎవరో పెద్దలు, ఇందాక వచ్చి చెప్తున్నారు పక్క సర్వే నెంబర్ అమీర్పూర్లో వేసి మా దాంట్లోకి వస్తున్నారు. ఇవన్నీ ఏంటి, వాట్ ఇస్ దిస్? ఇప్పుడు మనం ఒక నాగరిక సమాజంలో ఉన్నాం లేదా? సో ఒక నాగరిక సమాజంలో ఉంటే కనుక అది రూల్ ఆఫ్ లా అనేది ఉండాలి. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఏంటంటే అందరికీ చట్టం ఒకటే ఉండాలి, న్యాయం జరగాలి. అండ్ పక్కన నీకు ఒక ప్లాట్ కొనుక్కుంటే కనుక నీ ప్లాట్ని వచ్చేసి రేపు ప్రతిరోజు వెళ్ళి చూసుకునేది ఏంటి, నెల వెళ్ళి ప్లాట్ను చూసుకునేది ఏంటి? ఇది ఎక్కడ ఉండదు, ఏ దేశంలో ఉండదు, మన దగ్గరే ఉంటుంది. నా ప్లాట్ ఉందా లేదా ఇంకెవడో వచ్చి దాన్ని ఏమైనా ఆక్రమించాడా లేదా, ఏంటి ఇది? ఈ ఇన్సెక్యూరిటీ ఏంటి, వాట్ ఇస్ దిస్? ఇవన్నీ దే నీడ్స్ ఏ కరెక్షన్ కోసం అని చెప్పి ప్రభుత్వం ఒక సంస్థ హైడ్రా లాంటి సంస్థని చాలా పవర్స్ ఇచ్చి ఆపరేషన్ ఫ్రీడమ్ కూడా చాలా మంది దాకా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏది మీకు
లేదు ఆపరేషన్ ఫ్రీడమ్ లేదు, బయాస్ లేదు అనేటువంటిది కూడా ఉన్నది. న్యాచురల్, ఇవన్నీ బయట వచ్చే టాకే, బయట జరిగేది, సోషల్ మీడియాలో వచ్చేది. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ రంగుటద్దంలో మాట్లాడుతుంటారనమాట. ఒక కలర్డ్ గ్లాసెస్ తోటి హైడ్రాన్ చూస్తుంటారు. ఎవరికి వాడు సోషల్ మీడియాలో వచ్చేదాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే దాన్ని ఇదే నిజం కావాలనుకుంటారు. సోషల్ మీడియాలో అన్ని కరెక్ట్ కాదు, అలానే అన్ని రాంగు కాదు. సో దీన్ని కూడా మనం ఏంటంటే ఒక వ్యవస్థ, నేను 100% హైడ్రా చేస్తున్నారు కూడా మేము అనం, ఆ ప్రగల్భాలు కూడా వాళ్ళు, బట్ ఇట్ హాస్ మేడ్ ఎ వెరీ గుడ్ బిగినింగ్. సో వీఆర్ మేకింగ్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు ఒక 80%, 70%, 85%, నెక్స్ట్ లెటెస్ట్ ట్రై టు రీచ్ 100%. అన్ని మొదటిసారి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ స్టార్ట్ చేయగానే మొదలెడితే కనుక పోలీసులో మేము చూసాం, పడుతుంటే కనుక ఒకటి మిస్ అయ్యి వెళ్ళిపోయిన వాడిని చూపించి తక్కిన వాళ్ళందరూ అంటారు వాడిని ఎందుకు వదిలేసా ఉంటారు, వాడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే పక్క నుంచి వెళ్ళిపోయాడు, అది పొరపాటు అయిందో లేదా ఏదో అవుతుంది. సో అంటే నేను అనేది మనం తప్పు జరిగిందని ఒకదాన్ని దీన్ని చూపించి మీరు ఎలా ఇందాక అంటున్నారు. మేము చాలాసార్లు ప్రకాష్ రెడ్డి గారు నేను చాలా కంప్లైంట్స్ ఇచ్చాము, ఇచ్చిన తర్వాత యాక్షన్ చేయలేదంటే 30,000 కంప్లైంట్స్ ఉన్నాయండి. అధికారులు 50 మంది ఉంటాం మేము. 50 మంది ఉండి అంటే మనం చూస్తే కనుక నేను ఇప్పుడు ఇందాక అన్నారు వరంగల్ నుంచి కూడా వారు అన్నారు, వరంగల్లో నేను కమిషనర్గా ఉన్నప్పుడు అక్కడ చూసి అంటే అసలు బాధ అనిపించేది. వరంగల్ కానీ ఖమ్మంలో కానీ నేను చేసిన ప్రతి చోట కూడా నాకేంటంటే నేను ఎక్కువ ఫస్ట్లో నక్సలైట్ ఏది ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పనిచేశాను. సో హౌ ద స్టేట్ ఎలా పనిచేస్తుంది, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎలా అంటే నక్సలిజం ఆవిర్భావానికి కారణాలు ఏంటి, ఇట్లాంటివి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. సమాజాన్ని అర్థం చేసుకోవడం చూసాం అనమాట. చూసినప్పుడు సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. గెట్ ఇన్ టు ద బేసిక్స్ ఆఫ్ ద ప్రాబ్లం, సమాజ రూట్స్లోకి వెళ్ళాలి. ఎంతమంది చూసేవాడు నేను వరంగల్ కమిషన్ ఉన్నప్పుడు, ముందు రోజు రాత్రి వచ్చి వాళ్ళు బస్ స్టాండ్లో పడుకునేవాళ్ళు, పురుగుల మందు డబ్బా తీసుకొచ్చేవాళ్ళు నెక్స్ట్ డే వచ్చి. అంటే సమస్యల కోసము పరిష్కారం ఎక్కడ దొరకట్లేదు, ఎక్కడ పోవాలి, ఎక్కడ పోయినా కానీ కూడా అది సిస్టమ్ డజంట్ రెస్పాండ్. నువ్వు ఇటు పోండి అటు పోండి ఇటు పోండి అంటారు. కొంతమంది మన ముందు కళ్ళ ముందు ఏది మందు తాగిన వాళ్ళు చూశాను నేను. అంటే నేను వచ్చిన పెరిగిన అంటే నేను బహుశా ఒక నా కెరీర్లో కానీ లేకపోతే నేను పనిచేసిన ప్రాంతాలు బట్టి బహుశా నా మైండ్ కూడా షేప్ అయిందేమో నాకు తెలీదు. బట్ ఏదైనా కానీ కూడా అంటే నాదని అనట్లేదు, హైడ్రా అనే సంస్థని తీసుకొచ్చి నాకు అర్థం కాల ఎలా చేయాలి ఏంటి అనేది అర్థం కాదు. అప్పుడు ప్రభుత్వం నుంచి నాకు ఉన్నతాధికారులు పిలిపించి దీనికి ఇలా కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కాదు మీరు అనుకున్నది, అసెట్ ప్రొటెక్షన్, ఈ రన్నీ లింక్డ్ ఉన్నాయి. అండ్ దెన్ ఐ ఫౌండ్ ఎస్ కరెక్ట్, ఇది కరెక్టే కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక చెరువుని నువ్వు అసలు ఇది ఏది ఇప్పుడు జరుగుతున్న మనకు ఏది వరదలు కానివ్వండి దేనికి ఏంటి కారణం, నాలాలు కబ్జాలు అవుతున్నాయి, చెరువులు కబ్జాలు అవుతున్నాయి, పార్కులు కబ్జాలు అవుతున్నాయి. నువ్వు భూమి ఒక సర్వే నెంబర్ తీసుకొచ్చి ఇంకో దగ్గర కడతానంటావు. అంటే దీనికి సిస్టమ్ ఏమవుతుంది, ఏం కావాలి? డెఫినెట్గా నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆఫీసర్స్ని కూడా ప్రాసిక్యూట్ చేసేటటువంటి సిస్టమ్ వస్తుంది. మేము మొదలెట్టాం, రాస్తున్నాం రిపోర్ట్స్. ఇప్పుడు మొన్న ఏది చెప్పాము, బతుకమ్మకుంటా కానివ్వండి లేకపోతే ఒక ఈదులకుంటా కళ్ళ ముందు కనబడుతుంటుంది. నువ్వు ఏదో ఉంటుంది ఏదో ఒకటి నేను చిన్నప్పుడు సినిమా చూశాను, ఈ చదువులు మాకు వద్దు అని, వేజల సత్యనారాయణ గారి సినిమా. ఆ సినిమాలో ఉండేదన్నమాట, అతను వెళ్తాడు ఏదో పెన్షన్ కోసం వెళ్తే నువ్వు బతుకున్నట్టు సర్టిఫికేట్ తీసుకురావా అంటాడు. సార్ నేను కళ్ళ ముందు కనబడుతున్నాను కదా, నువ్వు కళ్ళ ముందు కనబడుతున్నావు అనే సర్టిఫికేట్ తీసుకురావా అంటాడు. అంటే నీ కళ్ళ ముందు కనబడే నిజాన్ని మనం విస్మరించలేం కదా. చెరువు అనేది అక్కడ ఎవడైనా చూస్తే కనుక అక్కడ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక కథ ఉంటుంది అన్నమాట. కథ ఏంటంటే ఒక పులి ఉంటుంది, ఆ తర్వాత ఎవడో వస్తాడు, ఏ అనేవాడు వచ్చి ఇది పులి కాదు నక్క అని అంటాడు అనమాట. నెక్స్ట్ అది ఎవడో ఒక డిపార్ట్మెంట్ సర్వేనో లేకపోతే రెవెన్యూ ఎవడో అంటాడు. నెక్స్ట్ బి అనేవాడు వస్తాడు, ఇది పులి కాదు బాబు నక్కే అతను కూడా అంటాడు. సి అనేవాడు కూడా వచ్చి నక్కే అంటాడు అనమాట. ఫైనల్గా అన్ని ఇన్స్టిట్యూషన్ సర్టిఫై చేసి ఇది నక్కని ఇస్తాను అనమాట. ఇప్పుడు మేము వచ్చి అది నక్క కాదు బాబు పులి అని చెప్పి మా దగ్గర ఉన్న సాంకేతిక ఆధారాలు పెడుతున్నప్పుడు మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం లైస్. మేము చెప్పేది నిజం కాదు అనేది మీరు ఎవరైనా కానీ ప్రూవ్ చేస్తే కనుక దెన్ హైడ్రా అప్పుడు మీరు మాట్లాడండి. మేము చేసిన దాన్ని వెళ్ళి గ్రౌండ్లో ఎవరన్నా కానీ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళండి. ఇది చెరువా కాదా, ఇది పార్కా కాదా, ఈ పార్కుని కబ్జా చేశారా కాదా, ఇది గవర్నమెంట్ ల్యాండా కాదా, దాన్ని వెళ్ళి పార్టీల పరంగా వెళ్ళండి, జర్నలిస్ట్ పరంగా వెళ్ళండి. ఇది ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన అవసరం ఉంది, కమ్యూనిటీ ఆస్తులు కాపాడాల్సిన అవసరం ఉంది. మీరు వెళ్ళి మేము చేసిన దాన్ని క్రాస్ చెక్ చేయండి, తప్పని చెప్తే వచ్చి అడగండి, నిలదీయండి. హైడ్రా ఇలా ఎందుకు చేస్తుంది, మీరు వీళ్ళని కాపాడుతున్నారు అనేది అడగండి. దాట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం లైస్. అంటే వీఆర్ యాక్టింగ్ యాజ్ ఎ హర్డల్. ఎవరికి హర్డల్ ఉంటుంది, పెద్దవాళ్ళకి అనమాట. పెద్దవాళ్ళకి వాళ్ళకి హర్డల్ ఉంది. సో ప్రభుత్వం ఇట్ హాస్ గివెన్ కంప్లీట్ ఆపరేషన్ ఫ్రీడమ్ మాకు ఇచ్చి, మీరు అంతా ఇందాక అంటున్నారు, ఎవరో చెప్తున్నారు, మీరే శర్మ గారు చెప్తున్నారు, ఏదో ఒక కాంగ్రెస్ నాయకురాలు ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చింది మాకు కేసు చేస్తున్నాం, దాని మీద మీరు కంటెంప్ట్ ఫేస్ చేస్తున్నారు అని అన్నారు. అంటే పార్టీలకు అతీతంగా చేస్తున్నామని యాక్సెప్ట్ చేసినట్టేగా.
కాంగ్రెస్ వాళ్ళు అయినా కానీ ఇదైనా కానీ కూడా. సో మీరు అంటే ఎవరైనా కానీ అంటే నేను వ్యక్తుల పేర్లు ఏమి తీసుకోను, పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. ఎవరు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ఇమ్మీడియట్గా హైడ్రా ఏదో ఇక్కడ అయిపోతుంది అని అనుకుంటే జరుగుతున్న దుష్ప్రచారాలే. దాన్ని కూడా చెప్తాం, దాన్ని కూడా ఎగ్జాక్ట్లీ ఫాతిమా కాలేజ్ దాని గురించి అంటే ఫాతిమా కాలేజ్ లాగా చాలా కాలేజెస్ కూడా ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. వీటి మీద అంటే ఏమన్నా అంటారు ఏది ఎంఐఎం అంటే ఫాతిమా కాలేజ్ మీద ఎందుకు అంటే ఎంఐఎం అనే సాఫ్ట్ అన్నారా? ఎంఐఎం లేదు, ఏ పార్టీ లేదు, కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఎవరి మీద సాఫ్ట్ అన్నారు ఏం లేదు ఎవరికి. ఎంఐఎం వాళ్ళది ఇదే ఎంఐఎం వాళ్ళు బొమ్మిక్కుదోవాలనే దాంట్లో వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేస్తే మొత్తం బిల్డింగ్లు కొలగొట్టామండి. మొన్నటికి మొన్న ఏది అక్కడ శాస్త్రీనగర్ పార్కులో అక్కడ కొలగొట్టాం, 6-7 బిల్డింగ్లు కొలగొట్టాం. అది మొదలెట్టి అంటే ఇమోషనల్గా వచ్చే డిమాండ్స్ని హైడ్రా రియాక్ట్ కాదు. దానికి డెఫినెట్గా దానికి చేస్తున్న క్రమంలో మేము రిప్లై అడిగాము. అది ఆ డిపార్ట్మెంట్స్ నుంచి రావాల్సిన దీని రిప్లై లోపల హైకోర్టు ఇస్ నౌ లుకింగ్ ఇంటూ ఇట్ చెప్తున్నారు. ఎందుకు ఈ టైంలో కన్స్ట్రక్షన్స్ చేస్తుంటే కనుక దాని మీద ఏంటి మీరు ఏం ఇచ్చారని హైకోర్టు ఇప్పుడు జరుగుతుంది. సో హైకోర్టు సీజ్డ్ ఆఫ్ ద మ్యాటర్. సో అంటే అనేది హైడ్రా వాజ్ నెవర్ సైలెంట్. మీరు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మీరు వీళ్ళకొకటి వాళ్ళకొకటి అనేది కాదు. ఇట్లా 100 స్కూల్స్ ఉన్నాయి, 1000 కాలేజీలు ఉన్నాయి, ఇట్లాంటి చాలా ఉన్నాయి అన్నిటికీ. అంతేగాని ఇమోషనల్గా మనం సోషల్ మీడియాలో ఎవడో పెట్టి దమ్ముంటే ఈ బిల్డర్ కొట్టు, దమ్ముంటే ఆ బిల్డర్ కొట్టు అంటే ఒకవేళ నేను ఆ బిల్డర్ మీదకి వెళ్ళి చేసామనుకోండి, 2వ రోజు వసూలు కార్యక్రమం మొదలవుతారు. అంటే ఈ మీడియా వాడేవాడుకును హైడ్రాకి మంచి కనెక్షన్ ఉంది, బాగుంది, అంతే నెక్స్ట్ ఇతను పనికి ఏమైనా పెడితే కనుక నెక్స్ట్ వసూలు కార్యక్రమం మొదలవుతారు. అందుకోసం కాన్షియస్గా కూడా ఉంటాం. ఈ పబ్లిక్ డొమైన్లో పనిచేసేటప్పుడు కొంత జాగ్రత్తలతో ఉండాలన్నమాట. అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎవరో పెట్టారు కదా అలా అని పనిచేయడం అనేది అంటే సెలెక్టివ్ యాక్షన్ అనేది కాదు. సెలెక్టివ్ అంటున్నాం. 30,000 కంప్లైంట్ వస్తే యూ హ్యావ్ టు పికప్ సమ్వేర్. అండ్ మీరు అమీన్పూర్ లాంటి ఇష్యూ మనం ఇందాక చెప్తున్నారు, అమీన్పూర్ నుంచి వచ్చారు, 1 year పట్టిందండి ఎంక్వైరీ చేయడానికి. ఇది అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇది మేము చేసాం అక్కడ ముఖ్యమని అతను సంబంధించిన అతని వాళ్ళ దీన్ని తీసాం, దాదాపు 900 ఎకరాలు పైన, దట్ వాస్ వర్త్ మోర్ దెన్ 15,000 crores. ఒక ఎంక్వైరీ జరగడానికి 1 year పడుతుంది, ఎందుకంటే చాలా తీసుకుంటాం. హైడ్రా వచ్చేదో రాత్రి కూలగొడతారనేది ఇది కూడా తప్పుడు ప్రచారం. రాత్రి కూలగొట్టదు, దాని వెనకాల చాలా కఠోరమైనటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది, చాలా బ్యాక్గ్రౌండ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది, అన్ని కోణాల్లో జరుగుతుంది, అన్ని యాంగిల్లో చేసి పర్సనల్ హీరింగ్స్ పెట్టి అదంతా వీడియో రికార్డ్ అవుతుంది. అదంతా మొత్తం చేసేటప్పుడు తెలిసిపోతుంటుంది, ఏం జరుగుతుందని కూడా తెలుస్తుంటుంది. తెలిసినప్పుడు నిజం గెలవాలి, నిజం మాత్రమే గెలవాలి. దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్. ఓకే, సో దిస్ ఈస్ హౌ హైడ్రా వర్క్స్. హైడ్రా వర్కింగ్ ఇలా జరుగుతుంది అనమాట. అంతేగాని మనం పేదల ఇల్లులు కూలగొడతారంటే కనుక పేదల ఇల్లు మీకు ఎగ్జాంపుల్ చెబుతాను. కుప్పాలో కూడా నార్సింగి దగ్గర ఒక చెరువు ఉంటుంది, 55 ఎకరాల చెరువు. దాన్ని 15 ఎకరాలు చేసి బండు కట్టేసి మిగతా 40 ఎకరాలు నొక్కేద్దాం అనుకుంటారు అన్నమాట. ఎవడో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేశారు, గుడిసెలేసి చేశారు. మేమేం చేసాము, ఇంతకుముందు అయితే వెళ్ళి కొలగొట్టేవాళ్ళం. ఫస్ట్ ఏం చేసాం, ఆ గుడిసెలు వేస్తే కనుక యూట్యూబ్ ఛానల్స్ 10 మందిని తీసుకెళ్ళి మేము అంటే ఏప్రిల్లో మేలో చేసినాం, 10 మందిని తీసుకెళ్ళి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి చెప్పాం. చెప్తే మొదటిసారి చెప్పిన తర్వాత ఇంకొక అప్పటిదాకా 100 గుడిసెలు 200 గుడిసెలు అయినాయి అనమాట. మేము చెప్పిన తర్వాత అంటే మళ్ళీ 2వ సారి వెళ్ళి చెప్పాం. 2వ సారి చెప్పగానే ఇంకొక 100 గుడిసెలు యాడ్ అయినాయి అనమాట. అంటే దిస్ ఇస్ హౌ వెనకాల గుడిసెలు వేస్తున్నారు అంటే కనుక ఇట్స్ నాట్ ద పేదవాళ్ళు కాదు, దాని వెనకాల నడిపిస్తున్నటువంటి వేరే శక్తులు ఉంటాయి అనేది దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్. సో దట్ ఈస్ ద డీప్ స్టేట్, దట్ ఈస్ ద డీప్ ఇండివిజువల్, డీప్ మన దగ్గర జరుగుతున్నటువంటి దట్ ఈస్ హౌ ద సిస్టమ్ ఈస్ ఆపరేటింగ్. సో ఆ తర్వాత వెళ్ళి వన్స్ వీ స్టార్టెడ్ డెమాలిషింగ్ ఒక్కడలేడు, అంతా వెళ్ళిపోయినారు. సో అంటే నేనేది అలానే ఎగ్జాంపుల్ మళ్ళీ రామాంతపూర్లో ఉన్నది చెరువు ఇప్పుడు తయారు చేస్తున్నాం. దాంట్లో 15-20 ఏళ్ళ నుంచి పాపం వాళ్ళు నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి వచ్చిన గిరిజనులు వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళు అక్కడ పెట్టుకుని ఇల్లులు పెట్టారు. వాళ్ళు వచ్చి రిఫైన్ చేసినప్పుడు వీ వెంట్ అండ్ సర్చ్ ఇన్ ది శాటిలైట్ దీంట్లో డేటాలో చూసాం. వాళ్ళ ఇల్లులు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి. వీ డిడ్ నాట్ టచ్, ఇప్పుడు ముట్టుకోలేదు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చేదానికి పెట్టాం. అంటే నువ్వు ఎటువంటి వాడివి, నీ బ్యాక్గ్రౌండ్, నువ్వు నిజం జెన్యూనో కాదని చెక్ చేస్తాం ఫస్ట్. ఇది ఊరికనే ఏదో గుడిసెలు చూపించి నువ్వు చెరువు కబ్జాని కనుక లీగలైజ్ చేయాలనుకుంటున్నాడా, లేకపోతే కనుక జెన్యూన్గా వీళ్ళు పాపం ఇల్లులు లేక వాళ్ళంతా పేపర్లు ఎత్తుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అది తీసుకుని వాళ్ళందరికీ ఇప్పుడు 2 bedroom హౌసెస్ వస్తాయి. అట్లానే సున్నం చెరువులో చేసాం. సున్నం చెరువులో కూడా సేమ్ థింగ్, వీ హ్యావ్ డన్ సమ్ డెమాలిషన్స్. దాంట్లో వాళ్ళు వచ్చి చెరువు మధ్యలో పెట్టారు, దాన్ని పెట్టిన దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా ఇప్పుడు 2 bedroom హౌసెస్ వస్తున్నాయి. ఎక్కడైతే జెన్యూన్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ప్రాసెస్ చేస్తున్నాం అన్నమాట. అంతేగాని తీసుకొచ్చి పెట్టి
పెట్టగానే మళ్ళీ ఇది గుడిసెలు పెరుగుతుంటాయి అనమాట. పెరుగుతుంటే అది ఇన్నాళ్ళు చేయబట్టే ఈ డ్రామాలే కదండి నడిపింది మనల్ని. ఈ దాంతో కదా ఎవడికోవాడు చేసుకుంటూ వెళ్ళింది. కబ్జాలైంది ఇలానే కదా, ఇంకెన్ని రోజులు చూస్తుంటాం అని అంటున్నాం. సో అలా ఇంకా 61% పోయిందన్నారు. ఇది కనుక ఇంకో 10 ఏళ్ళు హైడ్రా లాంటి సంస్థ రాకపోతే బహుశా చెరువులు అన్నీ కూడా మాయమవుతాయి. ఇప్పటికే చూస్తున్నాం మన దుస్థితి ఏమవుతుందో. అండ్ హైదరాబాద్ ఇస్ నో ఎక్సెప్షన్. దిస్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ సిటీ. బెంగళూరులో మొన్న మేము బ్రిక్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఊరికి వెళ్తే అక్కడ నాకు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారన్న, మా దగ్గర 500 చెరువులు ఉన్నాయండి, అన్ని చెరువులు పార్కింగ్ యార్డ్గా ఉన్నాయి, అన్ని పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళు కదపడానికి కూడా ధైర్యం. అదే ఇప్పుడు హైడ్రా ఉందనుకోండి మొత్తం తీసి బయటపడేస్తాం అనమాట. దట్ ఈస్ హౌ హైడ్రా వర్క్స్. అండ్ దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నేను అనేది కొన్ని చోట్ల కొన్ని డీప్, ఇప్పుడు ఎన్కన్వెన్షన్ది అన్నారు, శరత్ గారు అన్నారు, ఎన్కన్వెన్షన్ది దాని మీద ఫైల్ అంతా రాసింది, అంతా డిమాలిష్ చేయాలని ఒక ఏళ్ల తరబడి రాసి నడిచింది. అంతా నడిచి ఏం జరిగింది దాంట్లో, ఏళ్ల తరబడి జరిగిన ఫైల్లో డిమాలిషన్, ప్రతి వాడు డిమాలిష్ చేయమంటాడు, స్పీకింగ్ ఆర్డర్ ఉంటుంది, షోకాజులు అన్నీ అయిపోయినాయి, అన్నీ అవుతుంది. కానీ పిల్లి గట్టగట్టాలుగా ఎక్కడ ఒక చోట ఒక స్టేటస్ ఆర్డర్ ఏదో పట్టుకొస్తారు. సో ఇట్లా ఎట్లా అంటే తీసుకొచ్చి దానికి అది చూపిస్తూ ఏదో చేస్తుంటారు. చేసినప్పుడు దెన్ వీ టుక్ ఎ కాల్. చెరువు ఇప్పుడు అక్కడ చూడండి అద్భుతమైన చెరువు వచ్చింది. ఆ చెరువు రావడంతో హైటెక్ సిటీ దగ్గర, మీరు సైబర్ టవర్స్ ఉంది కదా, హైటెక్ సిటీ దగ్గర ఇప్పుడు నీళ్ళు నిలవట్లేదు అక్కడ. ఇప్పుడు మనం చూసిన 9వ తారీఖు వచ్చిన వర్షానికి అతలాకుతలమైంది. ఇదనే కాదు, ఒక పార్కులు లేవు, పిల్లలు ఆడుకోవడానికి ఒక స్పేస్ లేదు, పిల్లలంతా డిజిటల్ ఏది వాళ్ళంతా మనం డిజిటల్ ప్యాసిఫికేషన్, పిల్లలకు ఫోన్ ఇస్తాం, ఇట్లా ఇచ్చి వాళ్ళ పెడతాం, అండ్ డిజిటల్ టాక్సిఫికేషన్ అంతా ప్రతివాడు పిల్లలకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు బయటికి తీసుకురావాలి కదా, మంచి సమాజం నిర్మించాలంటే కనుక యూ నీడ్ టు హ్యావ్ ఎ బిగ్ పిక్చర్. తప్పులు జరగవని కాదు, హైడ్రా కూడా ఒక సంస్థ, దీంట్లో అందరూ పనిచేసేవాళ్ళు, మేము కూడా మానవ మాత్రమే, తప్పులు జరుగుతాయి. బట్ ఏది కూడా ఈ తప్పులు ఏది కూడా ఇంటెన్షనల్గా ఎక్కడ జరగవు, ఎక్కడైనా పొరపాట్లు ఒకటి అలా అవుతాయి. ఒక యుద్ధం చెప్తుంటారు కదా, యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది అవుతుంటుంది. ఒక ఏది లంక మీదకి ఆంజనేయ స్వామి వెళ్ళి అక్కడ ఏది సీతమ్మ కోసం వెళ్తున్నప్పుడు అక్కడ లంకా దహనంలో కొంతమంది బలి అవుతారు. అంత మాత్రాన మనం మొత్తం ఎక్సైజే మనం ఆపాలంటే కాదు కదా. కొంతమంది వి వర్క్ ఆన్ దట్ ఇన్ ద బిగ్గర్ పిక్చర్. 1,00,000 మందికి బెనిఫిట్ అయ్యే దాంట్లో ఒక 4-5 ఇబ్బంది పడ్డా కానీ కూడా మ్యాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ గుడ్, దట్ ఈస్ ద బెంటమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ టీచర్స్ ఇస్ దాట్. సో మనం లెటస్ మ్యాక్సిమైజ్ ద పబ్లిక్ గుడ్. 1,00,000 మంది కోసం 4-5 కోసం మనం 5 చూపిస్తామా, 1,00,000 మంది మంచి జరిగింది చూపిస్తామా? వీ హ్యావ్ ఎ సైలెంట్ మెజారిటీ, వాళ్ళు ఎప్పుడు రోడ్డు మీదకి రారు. అండ్ వీ హ్యావ్ ఎ వోకల్ మైనారిటీ, ఆ 4-5 వచ్చి ఏడుపులు బెడబుబ్బలు పెడతారు. అదే నిజం అనుకునేటువంటిది అది కాదు. ఇప్పుడు ఆ చెరువులు ఎక్కడెక్కడైతే కనుక మేము తీసామో, ఎక్కడెక్కడైతే కనుక గవర్నమెంట్ ల్యాండ్స్ రీక్లెయిమ్ చేశాము, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ అమ్ముతున్నారంటే కనుక ఎస్ గవర్నమెంట్ కొన్ని చోట్ల చేస్తారు, బట్ అమ్మటం కాదు. చాలా చోట్ల కూడా గవర్నమెంట్ ఈజ్ అలాటింగ్ ఫర్ ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్. 100 ఎకరాలు ఇచ్చారు, పోలీసు దీనికి ఇచ్చారు, ఎల్ఐజీ ఎంఐజీ హౌసింగ్కి ఇచ్చారు, ఇల్లులకు ఇస్తున్నారు. పేదవాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఏంటంటే మీరు ఆక్రమించుకోండి అని చెప్పడం కాదు, ఇల్లులు కట్టి వాళ్ళకి ఇచ్చేటటువంటిది అది కావాలి. మా చిన్నప్పుడు మేము ఎల్ఐజీ ఎంఐజీ హౌసింగ్ చూసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ప్రభుత్వం చేస్తుంది. డెఫినెట్గా మా వైపు నుంచి మేమేం చేస్తాం, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే కనుక రీక్లెయిమ్ చేసి ప్రభుత్వానికి కట్టబెడతాం. ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు టేక్ ఎ డెసిషన్. ఇట్స్ గవర్నమెంట్ పాలసీ, వాళ్ళ పాలసీ పరంగా వాళ్ళు చేస్తారు. దాన్ని ఎలా చేయాలనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. వీ డోంట్ గెట్ ఇంటూ ఆయన ఒక నార్మల్ అధికారిని అంతే, నేను ఒక మామూలు ఒక సివిల్ సర్వెంట్. మా పరిధిలో ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాం. చేసిన తర్వాత ప్రభుత్వ దృష్టికి పెడతాం. ఓకే, కొన్ని సందర్భంలో మాకు ఓవర్ రీచ్ ఉండొచ్చు, ఎంతూజియాజం ఉండొచ్చు అంటే అరే తప్పకుండా ఉంటుందండి. ఎంతూజియాజం లేకపోతే కనుక నువ్వు నార్మల్గా పోతే కనుక మళ్ళీ ఇదే పోతుంటారు. ఎంతూజియాజం చేసినప్పుడు తప్పులు జరగకుండా చూస్తాం, తప్పులు జరిగితే తలదించుకుంటాం, క్షమించమని అడుగుతాం అన్నమాట. బట్ తప్పులు కాకుండా మీరు ఏదో టెక్నికల్గా చూపిస్తూ అన్నీ చేసి ఇది చేసి ఇది అంటే కనుక దెన్ వీ ఫైట్ ఇట్ అవుట్ లీగల్గా. ఇప్పుడు బతుకమ్మ కొంటుంది, అది చెరువు అని ఎవడైనా చెప్తాడు, అది కాదని ఓకే వీఆర్ ఫేసింగ్ ఏ కంటెంప్ట్ అండ్ ఆల్ దోస్, ఓకే దట్ ఈస్ లీగల్గా ఎలా చేయాలో చేస్తాం. ఒక ఇదులుకుంటాను ఉంటుంది, ఇది ఇప్పుడు మన మాదాపూర్ దగ్గర అది చూస్తే కనుక అది క్లియర్గా నాలా వస్తుంది, దానికి తమిడుకుంటా ఎన్కన్వెన్షన్ వెనకాల చెరువు నుంచి వచ్చి ఇక్కడికి వస్తుంది, కళ్ళ ముందు కనబడుతుంటుంది. అది చెరువు కాదనంటే ఎలా అంటాం? దాని మీద నాసా శాటిలైట్ డేటా తీసి చూపిస్తాం, ఇస్రో నిర్మించిన ఎన్ఆర్ఎస్సి డేటాలు చూపిస్తాం, మన పాత శాటిలైట్ డేటాలన్నీ చూపించి అక్కడ కళ్ళ ముందు నాలాంటి డైవర్ట్ చేసినట్టు కనబడుతుంటుంది. అది కడుపు మణిపోదాం మనకి చూసినప్పుడు. సో దిస్ ఈజ్ వేర్ అంటే అనేది. అండ్ అన్ని పిటిషన్స్ మీద యాక్ట్ చేస్తున్నాం సెలెక్టివ్గా అంటే సెలెక్టివ్ ఏముంటుంది, ఈ జస్ట్ ఇట్ ఈస్ థౌజండ్స్ ఆఫ్ పిటిషన్స్ కీప్ కమింగ్. వచ్చినప్పుడు న్యాచురల్గా మీరు ఆ ప్రాసెస్ చేస్తున్నప్పుడు జనరల్గా పబ్లిక్ గెట్ ఏ ఫీలింగ్ దట్ ఇతని మీద యాక్ట్ చేయరు, ఇతని మీద యాక్ట్ చేస్తున్నట్టే. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్, ఇది అడుగుతుంటాం. ఇట్స్ నాట్ దట్ ఎంతోమంది పెద్ద వాళ్ళ మీద చేశారు కాబట్టి
హైడ్రా అంటే అంత నమ్మకంతో ఇది సింపుల్ కామన్ సెన్స్. హైడ్రా దగ్గరికి ఇప్పుడు ఎవడైనా కానీ ఓ రూలింగ్ పార్టీ ఏదైనా గవర్నమెంట్ మారంగానే ఏం చేస్తారండి? వచ్చిన వాళ్ళు వచ్చి ఫస్ట్ థింగ్ ఏంటంటే రూలింగ్ పార్టీలు ఉన్న వాళ్ళు 10 మందిని పట్టుకొని వస్తారు లేదా? సింపుల్ చేస్తారు. వచ్చి ఏదో పైరువీలు చేయించుకోవడానికి అది చేయించుకోండి. అలా చేపిస్తే కనుక ఎప్పటికీ యూ విల్ నెవర్ వన్స్ యూఆర్ బయాస్ అండ్ నువ్వు మొత్తం ఇది ఉంటే కనుక ఇట్ విల్ నెవర్ వర్క్ అనమాట. దట్ ఈస్ రీజన్ వై హైడ్రా ఇస్ ఫ్లడెడ్ విత్ కంప్లైంట్స్ ఇప్పుడు. ఎందుకంటే ఆ ట్రస్ట్ అనేది పబ్లిక్ హైడ్రా అనే ఇన్స్టిట్యూషన్ మీద పెట్టారు కాబట్టి వస్తుంది. కాబట్టి ప్రజావాణి మధ్యలో నెలన్నర బ్రేక్ ఇచ్చి పాత పెటిషన్స్ అన్ని చేయాల్సి వచ్చింది. మళ్ళీ రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఆ ట్రస్ట్ అప్పుడప్పుడు కూడా అది దాన్ని కాపాడుకోవడం కూడా చాలా కష్టమైన పని. బట్ వీఆర్ నిరంతరంగా అంటే మేము మాకు 100కి 100 ఉన్నదని నేను అన్నాను. 50% 60% వచ్చినా కానీ వీ విల్ హ్యావ్ టు మేక్ ఏది స్టెప్స్ ఆర్ విల్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ దట్ డైరెక్షన్. తప్పకుండా అధికారులు ఎవరైనా తప్పుడు పర్మిషన్ ఇస్తే వాళ్ళు బాధ్యులు చేయాలి. ఎవడన్నా కనుక దాని మీద కనుక ఏది ఇప్పుడు హైడ్రా పేరు చెప్పి ఎవడన్నా ఇందాక అంటున్నారు, ఎవరో మేడం చెప్తున్నారు, మాకు వచ్చేసి వీర విమలక్ గారు చెప్తున్నారు, అక్కడ బస్తీ ఎప్పుడో కట్టుకుంటే కనుక ఉన్నారు. ఎవడో అక్కడ భయపెట్టేదానికి తీసుకొస్తుంటారు. హైడ్రా అనే బూచిని చూపిస్తారు. అక్కడ వసూలు చేయడానికి పెడుతుండొచ్చు. హైడ్రా ఎప్పుడు కూడా వీల్ నెవర్ రియాక్ట్ టు సచ్ థింగ్. ఎవరన్నా మా దగ్గర అధికారులు అలా చేస్తే ఇమీడియట్గా హిల్ బి సస్పెండెడ్ అండ్ థ్రోన్ అవుట్. అది కూడా చెప్తున్నాం. అది మీకు అంత స్పష్టంగా చెప్తున్నాం. ఎవడన్నా కనుక అట్లా అక్కడ ఎవరన్నా బెదిరించడానికో ఏదో వచ్చి పేదవాళ్ళు ఇల్లు కూలగొడతామని ఇట్లాంటిది ఉంటే కనుక అది జరగదు. బయట జరిగే ప్రచారం రకరకాలు జరుగుతుంది. ఇందాక నేను వింటున్నాను, ఎంతమందిలో మిస్ఇన్ఫర్మేషన్ ఉందా, ఎంతమందిలో అంటే వాళ్ళకి సరైన దీని గురించి అవగాహన లేదని చెప్పేసి ఇందాక సార్ మాట్లాడుతుంటున్నారు. ఇది తిరుపతిలో రాయల చెరువు నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఇప్పుడు మొత్తం అది ఏదో అక్కడ వాళ్ళ ఇల్లులో వచ్చేసాను. సో మా ఇల్లు కూడా లేదు, లేదా మా ఇల్లు ఏదో దాంట్లోనే వచ్చేసిందని చెప్పేసి వాట్ ఎవర్ అదే రేపు జరుగుతుంది ఇక్కడ. చెరువులు కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీ ఏంటి, మనం ఏంటి అంటే సిస్టమ్ ఎట్లాంటి అట్లా లాగేయచ్చా, ఎట్లాంటి అట్లా పోవచ్చా? ఒక రూల్లో ఒక సమాజం సివిలైజ్ సొసైటీ ఉండాలి కదా. లెట్ us మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఇట్లా ఇవన్నీ ఐ థాట్ ఇవన్నీ చెప్తూ హైడ్రా ఇప్పటికీ చాలా చేసింది, చాలా నేర్చుకుంది. వీఆర్ లెర్నింగ్ కంటిన్యూస్లీ. అండ్ ఈ కంటిన్యూస్ ఇది మేము నేర్చుకుంటాం అనే దాంట్లో లెర్నింగ్ ఈజ్ ఎ పర్పెచువల్ ప్రాసెస్. వీ కీప్ లెర్నింగ్. ఈ నేర్చుకుంటూ నెక్స్ట్ ఇంకా మా వైపు తప్పులు జరిగితే కనుక ఆ తప్పులు కూడా మేము ఇమ్మీడియట్గా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి ప్రజలకి అందరికి కూడా ఒక విశ్వాసం కలిగేటటువంటి విధంగా, నమ్మకం కలిగేటటువంటి విధంగా, రాజకీయాలకు అతీతంగా, ఎవరు వ్యక్తులకు అతీతంగా, లేదా సెటిల్మెంట్స్ అడ్డాగా హైడ్రానో ఇటువంటి అనేదానికి కాకుండా మీకు అది ఇచ్చేటటువంటి వైపు మేమంతా కూడా పనిచేస్తాం. ఇట్లాంటి వేదికల్లో పెట్టి దిలీప్ గారు ఐ థ్యాంక్ యూ. ఎందుకంటే వీ టేక్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ దిస్ థింగ్. అందరి ద్వారా ఇలానే కాదు, ఏ పార్టీ పిలిచినా వెళ్తాం, ఎవరు ఆర్గనైజేషన్ పిలిచినా వెళ్తాం, వెళ్ళి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి. ఈ ఇన్స్టిట్యూషన్ కాపాడుకోకపోతే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే ఇట్లాంటి దేశంలో ఒక మంచి ప్రయత్నం, ఈ తప్పులు కొన్ని జరుగుతుండొచ్చాము, దాన్ని మనం సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి చేయాలి. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ వల్ల రేపు మన సమాజంలో కొంతవరకు మనం చేయడానికి అందరూ కూడా ఇలానే పనిచేయాలి. ఇట్స్ నాట్ దట్ హైడ్రా ఒకటే కాదు, ఎవరి ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు వర్క్. హైడ్రా మంచి చేస్తుంది, చెడు అనేది పోలరైజ్ అయింది అంతా కూడా. పోలరైజేషన్ చాలా స్పష్టంగా ఉంది. సో డూ సంథింగ్ అండ్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు వర్క్. తీసుకొచ్చి పబ్లిక్ మన్ననలు లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా ఏ వ్యవస్థ కూడా మనుగడ ఉండదు. అది మనం అకౌంటబిలిటీని పెంచే దిశగా, పబ్లిక్ ట్రస్ట్ని పెంచే దిశగా, పబ్లిక్ విశ్వాసాన్ని పెంచే దిశగా మేము పనిచేస్తామని చెప్పి నేను సభాముఖంగా హామీ చేస్తూ. సో ఐ థ్యాంక్ దిలీప్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ.